హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు జేపీ టెక్ క్విజ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం సెకండ్ పార్ట్ మీన్స్ ఆల్రెడీ నేను ఏ విధంగా విండోస్లో లైనక్స్ ఇన్స్టాల్ చేయాలని పార్ట్ 1 చేస్తున్నాను. ఇది సెకండ్ పార్ట్ కంటిన్యూషన్. ఇక్కడ మనం దాన్ని ఆల్రెడీ ఇంతకుముందు దాంట్లో ఇక్కడ వరకు మన ఉబంటుని ఎట్లా ఫస్ట్ విఎంని ఎట్లా క్రియేట్ చేయాలని చూపించాను. సెకండ్ పార్ట్ ఇక్కడ నుంచి మనం ఎట్లా ఇన్స్టాలేషన్ కంప్లీషన్ చేయాలనేది. ఇక్కడ మనకు ఆల్రెడీ క్రియేట్ చేసాము. దీన్ని ఇక్కడ దీని మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్టార్ట్ బటన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి సపరేట్ విండో వస్తుంది. ఈ విధంగా సపరేట్ విండో వస్తుంది. మనకి స్టార్ట్ క్లిక్ చేయాలి. ఓకే, ఈ విధంగా ఇన్స్టాలేషన్ ప్రాసెస్ మొత్తం మనకి స్టార్ట్ అవుతుంది. ఇది చాలా లెంతీ ప్రాసెస్, నియర్లీ 20 to 30 minutes టైం తీసుకుంటుంది. ఫస్ట్ మనకి ఈ సిస్టమ్ చెకింగ్ మొత్తం కూడా చెక్ చేసుకుంటుంది. మనకి సిస్టమ్కి సంబంధించిన డిస్క్ ఇవన్నీ కూడా సంబంధించిన మొత్తం చెక్ చేసుకుంటుంది, డీటెయిల్స్ అంతా కూడా. ఇలా చెక్ చేసుకున్నాక నెక్స్ట్ మనకి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ లైక్ విండోస్లో ఏ విధంగా అవుతుందో ఆ విధంగానే కాపీ ఫైల్స్ అంతా కూడా ప్రాసెస్ మొత్తం స్టార్ట్ అవుతుంది. చూసారు కదా, ప్రాసెస్ మొత్తం స్టార్ట్ అయింది. ఇది నియర్లీ 20 to 30 minutes టైం తీసుకుంటుంది మొత్తం కూడా ఇది ఇన్స్టాలేషన్కి. వన్స్ కంప్లీట్ అయినాక మీకు నెక్స్ట్ స్క్రీన్లో ఇక్కడ మనకు వచ్చేలాకి ఫస్ట్ ట్రై ఉబంటు ఇన్స్టాల్ ఉబంటు అని ఉంది. ఇక్కడ మనకి ఇన్స్టాల్ ఉబంటు మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ మనకి లాంగ్వేజ్ కూడా సెలెక్ట్ అయిపోయింది, ఇంగ్లీష్ అని. మీకు అదర్ లాంగ్వేజెస్ కావాలంటే కూడా ఇక్కడ మనం క్లిక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి కీబోర్డ్ లేఅవుట్ యూఎస్ ఇంగ్లీష్ మొత్తం సెలెక్ట్ చేసుకోవాలి. కంటిన్యూషన్ తర్వాత ఇక్కడ మనకి నార్మల్ ఇన్స్టాలేషన్, మినిమల్ ఇన్స్టాలేషన్ 2 టైప్స్ ఉంటాయి. మినిమల్ ఇన్స్టాలేషన్ అంటే మనకి కొన్ని ఫీచర్స్ మాత్రమే ఇన్స్టాల్ అవుతాయి. నార్మల్ ఇన్స్టాలేషన్ అంటే మనకి కంప్లీట్ ఇన్స్టాలేషన్ మొత్తం మీన్స్ మొత్తం ప్రాసెస్ మనకు కావాల్సిన మొత్తం ఫీచర్స్ కూడా ఇన్స్టాల్ అవుతాయి దీంట్లో. నేను నార్మల్ ఇన్స్టాలేషన్ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఎరేజ్ డిస్క్ ఇదంతా కూడా ముందు ఇన్స్టాల్ నౌ, మనం ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్స్టాల్ నౌ. ఇక్కడ మనం కంటిన్యూ. ఇక్కడ మనకు వచ్చేసరికి టైం జోన్ మనం వచ్చేసరికి ఇది మనం కోల్కతా సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఎక్కడ ఉంటే లొకేషన్ అక్కడ. ఇండియన్ టైం జోన్ని సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ కంటిన్యూషన్. మనకి ఇక్కడ సిస్టమ్ నేమ్ ఇవ్వాలి. ఏదైతే మీకు సిస్టమ్ కావాలో ఆ నేమ్ ఇస్తాను. నా పేరు ఇక్కడ నేను శ్రీనివాస్ అని ఇస్తున్నాను. సారీ, ఇక్కడ శ్రీనివాస్ అని ఇచ్చాను.
మనకి ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వాలి. ఇదే పాస్వర్డ్ మనకి లాగిన్ అయ్యేటప్పుడు మాత్రం యూజ్ అవుతుంది, కాబట్టి ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వాలి. మనకి ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేస్తాను. 2 పాస్వర్డ్లు మ్యాచ్ అయితే మనకి ఇక్కడ టిక్ మార్క్ వస్తుంది. ఇక్కడ ఇందాక మనకి కంప్యూటర్ నేమ్ దగ్గర -VirtualBox అని వస్తుంది. మనకి అవసరం లేదనుకుంటే దాన్ని అట్లా ఉంచుకోవచ్చు, లేదంటే తీసేసుకోవచ్చు. నేను ఇందాక ఆల్రెడీ నేను డిలీట్ చేస్తాను. శ్రీనివాస్ మాత్రం ఎంచుకున్న కంప్యూటర్ నేమ్ అని. నెక్స్ట్ మనం ఇక్కడ ఇంకేం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. లాగిన్ ఆటోమేటికల్ పెట్టుకుంటే మనం పాస్వర్డ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మన టెస్ట్ పీసీ కాబట్టి ఇదైనా పెట్టుకోవచ్చు. మనం లాగిన్ ఆటోమేటికలీ మనం ఈ పాస్వర్డ్ని ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది అది. కంటిన్యూషన్. ఇది మొత్తం మనకి 20 to 30 minutes పడుతుంది. వన్స్ ఇది కంప్లీట్ అయిపోయినాక మీకు నెక్స్ట్ స్క్రీన్లో నేను కలుస్తాను. మనకి 20 minutes తర్వాత మొత్తం కంప్లీట్ అయిపోయి రీస్టార్ట్ అడుగుతుంది. ఇక్కడ మనకి రీస్టార్ట్ క్లిక్ చేస్తే మనకి అది మొత్తం ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యి రీస్టార్ట్ అవుతుంది. ఇన్స్టాలేషన్ ఈజ్ కంప్లీటెడ్ టు రీస్టార్ట్ ద కంప్యూటర్ ఇన్ ఆర్డర్ టు ద న్యూ ఇన్స్టాలేషన్. మొత్తం అది క్లియర్గా మనకి వస్తుంది. మనకి ఇక్కడ లాస్ట్లో ఏంటంటే ఆల్రెడీ ఇందాక మనం ISO మౌంట్ చేసాం కదా, దాన్ని ఇక్కడ లాస్ట్లో అడుగుతుంది అనమాట. ఒకసారి ISO మౌంట్ చేసి ఉంటే దాన్ని డిటాచ్ చేయండి అని. అప్పుడు మనం దీనికి వెళ్ళేసి ఈ సాఫ్ట్వేర్లోకి వెళ్ళి ఇక్కడ మనం సెట్టింగ్స్లో చెక్ చేసుకోవాలి. స్టోరేజ్లో ఇక్కడ మనకి అటాచ్ అయిందా లేదనేది ఇక్కడ చెక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ అడుగుతుంది కదా, ప్లీజ్ రిమూవ్ ద ఇన్స్టాలేషన్ మీడియం దెన్ ప్రెస్ ఎంటర్ అని ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవాలన్నమాట. సెట్టింగ్స్లోకి వెళ్ళి స్టోరేజ్ ఇక్కడ మనకి ఎంటీ అయిపోయింది కాబట్టి మనం ఇంకా రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇక్కడ డైరెక్ట్గా వచ్చేసి ప్రెస్ ఎంటర్. ఎందుకంటే మనకి ISO మౌంట్ అయి ఉంటే మళ్ళీ మొత్తం రీలోడ్ అవుతూ ఉంటుంది కాబట్టి, ఎందుకంటే మనకి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుద్ది, అందుకని రిమూవ్ చేసి మనం ఎంటర్ చేయాలి. మనకి కంప్లీట్ అయిపోయి ఇప్పుడు మనకి వెల్కమ్ స్క్రీన్ వస్తుంది. అది మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి. మీరు చేసేటప్పుడు ఏదైనా డౌట్స్ వస్తే దానికి సంబంధించి లేదా ఎర్రర్స్ ఏమైనా వస్తే కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేస్తే నేను దానికి సంబంధించి క్లారిఫికేషన్ ఇస్తాను. ఈ విధంగా మనకి మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిపోయి ఆఫ్టర్ 30 minutes మనకు ఉబంటు అనేది లోడ్ అయిపోతుంది. చూసారు కదా, ఇక్కడ మొత్తం ప్రాసెస్ మొత్తం ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయి మనకి లాగిన్ స్క్రీన్ వచ్చేసింది. జస్ట్ స్కిప్ కొట్టేసేయండి. మనకి ఈ విధంగా అయితే వెల్కమ్ స్క్రీన్ రెడీ అయిపోయి స్క్రీన్ మొత్తం వస్తుంది. ఓకే, ఇక్కడ నుంచి మీకు కావాల్సిన విధంగా మీరు యూజ్ చేసుకోవచ్చు. మీకు కనుక ఏదైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు దానికి సంబంధించి కూడా క్లారిఫికేషన్ ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ శ్రీనివాస్, JP Tech Views. Bye bye.